అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం నమ శివాయ. నా పేరు శ్రీకాంత్ శర్మ. అనువంశిక ప్రధాన అర్చకుడిని ఇక్కడ వంశపారంపర్యంగా. ఈ క్షేత్రం ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం. పంచారామ క్షేత్రాల్లో ఒకటిగాను, అమ్మవారు అష్టాదశ మహాశక్తిపీఠాల్లో ఒకటిగాను, అంబికాత్రయంలో ఒకటిగాను చాలా విశేషంగా విరాజిల్లుతున్నటువంటి క్షేత్రం ఇది. పూర్వం తారకాసురునే రాక్షసుడు ఈశ్వరుడు కోసం ఘోరమైన తపస్సు చేసి పరమశివుని మెప్పించి ఆయన ఆత్మలింగాన్ని గుర్తించుకుని అది మెల్లో ధరించి ముల్లోకాల్ని బాధలు పెడుతూ ఉండగా కుమారస్వామి వారు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆయనతో యుద్ధం చేసి ఆ ఆత్మలింగాన్ని ఛేదించగా అవి 5 ముక్కలుగా పడి 5 చోట్ల పడ్డాయని, అది గుంటూరు జిల్లా అమరావతిలో ఒకటి, తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట ద్రాక్షారామ, పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పాలకొల్లు. అందులో మన క్షేత్రానికి వచ్చేటప్పటికి విశేషం, ఇక్కడ స్వామివారి ఆత్మలింగంలో ముక్క ఇక్కడ పడగానే స్వామి పాతాళంలోంచి ఓంకార శబ్దంతో స్వయంభూగా ఉద్భవించిన లింగంగా చెప్తూ ఉంటారు. ఈ స్వామి ఉద్భవించిన తర్వాత అక్కడతో ఆగకుండా ఓంకార శబ్దంతో అలా పైకి ఎదిగిపోతూ ఉంటే ఈ కలియుగంలో ప్రజలు స్వామివారిని అర్చన చేసుకోవడానికైనా అభిషేకం చేసుకోవడానికైనా వీలుండదని మనకి వెలుగునిచ్చేటటువంటి సూర్యభగవానుడు స్వామివారికి ప్రథమంగా తొలిగా అర్చన చేయడం జరిగింది. ఈ అర్చన చేసిన ఆ అర్చనకి ఆ భీమేశ్వరుడు సంతసించి అక్కడతో ఆగిపోయారని చెబుతూ ఉంటారు. అది తెలియని వారు చాలామంది ద్రాక్షారామ భీమేశ్వరుడు ఎదిగిపోతూ ఉంటే నెత్తి మీద మేకు కొట్టారు, సెలవేశారు అంటారు. అది నిజం కాదు. ఈ శివలింగాన్ని మొట్టమొదటిగా సూర్యభగవాన్ని ముట్టుకోవడం వల్ల భోగలింగం అంటారు. అంటే మనం కాశీ వెళ్ళి అక్కడ మరణిస్తేనే ముక్తినిస్తాడండి విశ్వేశ్వరుడు. కాశ్యాంతో మరణాన్ముక్తి. అలాగే ఈ స్వామి దర్శనం మనం చేసుకుంటే జీవనం మరణం వాపి శ్రేయో భీమేశ పట్టనే, అంటే జీవితకాలంలో స్వామిని మనం ఒక్కసారి దర్శిస్తేనే జీవించున్నంతకాలం భోగాన్ని, మరణించిన తర్వాత మోక్షాన్ని రెండింటినీ ప్రసాదింపజేస్తాడు. భోగమోక్ష ప్రదాయకుడు భీమేశ్వరుడు అని స్వామివారికి పేరు. అంతేకాకుండా ఈ క్షేత్రం కాశీకి దక్షిణంగా ఉండడం వల్ల దక్షిణ కాశీగాను, ఇక్కడికి వ్యాసుల వారు వచ్చి వెళ్ళడం వల్ల వ్యాస కాశీగాను కూడా చెప్తూ ఉంటారు. అట్లాగే ఈ భీమేశ్వరుడు దర్శనం చేసుకోవాలంటే మనం అనుకుంటే ఈ స్వామివారి దర్శనం మనకు అవ్వదండి. 7 జన్మ కృతం పాపం, అంటే 7 జన్మాలుగా మనం చేసుకునే పాపాలు పోతే కానీ ఆ స్వామిని మనం దర్శించుకోలేము. ఇంకా రెండోది అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్నటువంటి క్షేత్రం. అంటే దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె దాక్షాయణీదేవి శరీర భాగాలే 18 చోట్ల పడ్డాయని, అందులో ఇక్కడ అమ్మవారు నాభిభాగంగా చెప్తూ ఉంటారు. ఈ నాభిని మనం సంస్కృతంలో మణిపూర్వక చక్రం అంటాం కాబట్టి అమ్మవారికి మాణిక్యాంబ అని పేరు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఏ ఆలయానికి వెళ్ళినా సరే, ఎక్కడైనా సరే అమ్మవారి శ్రీచక్ర యంత్రం అమ్మవారికి ముందుగా కానీ పక్కగా కానీ ఉంటూ ఆ యంత్ర భాగానికే అర్చన జరుగుతూ వెనకాల అమ్మవారికి అలంకారం మాత్రమే జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి అమ్మవారు ఆ శ్రీయంత్రం మేరు మీద నిలబడి ఉండడం వల్ల ఆ యంత్రం మేరు భాగంతో కలిపి అమ్మవారికి పూజ చేయడమే ఇక్కడ విశేషం. అది ఇంకొకటి మీరు గమనిస్తే అమ్మవారి చూపు కూడా ఒక వారగా ఆగ్నేయముఖంగా చూస్తూ ఉంటారు. అంటే ఈ శ్రీచక్ర యంత్రం మీద ఉండడం వల్ల ఉగ్రం పెరిగి వచ్చే భక్తుల్ని నరబళ్ళు రక్తాభిషేకాలు అడుగుతున్నారని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అద్వైత మతాన్ని స్థాపించిన తర్వాత ఈ దేశ సంచారం చేసే సమయంలో ఈ ఆలయానికి వచ్చినప్పుడు అమ్మవారి చూపుని సామాన్యమైన భక్తులు తట్టుకోలేరన్నది గమనించి ఆగ్నేయముఖంగా ఉన్నటువంటి అగ్ని ఆవిడ ఉగ్రాన్ని తట్టుకోగలరని చెప్పి ఆవిడ చూపు ఆగ్నేయముఖంగా మార్చారని కూడా చెప్తూ ఉంటారు. అలాగే అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి అంబాత్రయం, అంటే కాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ, శ్రీశైలం భ్రమరాంబ, ద్రాక్షారం మాణిక్యాంబ, ఈ మూడింటిని అంబాత్రయం అంటారు. అందులో కూడా అమ్మవారు ఒకటిగా చెప్తూ ఉంటారు. ఇక దేవాలయంలో విశేషంగా ఉత్సవాలు జరిగే సమయాలు మనకు అమ్మవారికి చైత్రమాసం నుంచి చూసుకుంటే చైత్రమాసంలో వసంత నవరాత్రులు, తర్వాత వైశాఖ శుద్ధ పంచమి రోజుని అంటే ఆదిశంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలు కూడా చాలా అత్యంత వైభవపేతంగా మన గుళ్ళో నిర్వహించడం జరుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు, భాద్రపద మాసంలో స్వామివారి ఆలయం ప్రారంభంలో ఉన్నటువంటి దుండి గణపతి స్వామివారికి గణపతి నవరాత్రి ఉత్సవములు, ఆశ్వేజ మాసంలో అమ్మవారికి దేవి శరన్నవరాత్రులు, కార్తీక మాసంలో స్వామివారికి విశేషంగా కార్తీక మాసోత్సవాలు, ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఏ దేవాలయంలో కానీ ఏ క్షేత్రంలో కానీ లేనటువంటిది స్వామివారి జన్మదిన మహోత్సవం. అంటే ఎక్కడా కూడా ఏ ఆలయంలో స్వామివారికి పుట్టినరోజు అనేది చేయరు. అయితే ఇక్కడ మార్గశిర శుద్ధ చతుర్దశి, అది పాషాణ చతుర్దశి అంటారు. ఆ రోజే స్వామివారు కూడా ఉద్భవించినట్టుగా కూడా మనకి శాసనాలు ఉన్నాయి. దాని ఆధారంగా ఆ రోజు స్వామివారికి జన్మదిన మహోత్సవం కూడా చాలా వైభవంగా జరుగుతుంది.
తర్వాత మాఘమాసంలో వచ్చేటటువంటి స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవములు అవి కూడా చాలా వైభవంగా జరుగుతాయి. 7 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. అయితే రేపు వచ్చేటటువంటి మహాశివరాత్రి అంటే ఇక్కడ స్వామివారికి ప్రథమంగా అర్చన చేసిన సూర్యభగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాఘమాసం. ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి దర్శనం చేసుకుంటే భక్తులకి విశేషమైనటువంటి ఫలితం, ఈతి బాధలు తొలగిపోతాయని కూడా మనకి శాస్త్రాల్లో చెప్పబడుతున్నాయి. ఈ క్షేత్రం పంచారామాల్లో ఒకటి, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారు శుద్ధ స్ఫటిక స్వరూపం, కింద నుంచి పైదాకా కూడా శిలారూపంలో ఉండరు, తెల్లగా శుద్ధ స్ఫటిక స్వరూపంగా ఉంటారు. అలాగే ఇక్కడ వేములవాడలో ఉన్నటువంటి భీమకవి కూడా మన స్వామివారి వరప్రసాదంగా జన్మించినట్టుగా కూడా ఒక చిన్న శాస్త్రంలో ఒక చోట ప్రస్తావించడం కూడా జరిగింది. ఓం నమ శివాయ. శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరం దేవస్థానం ద్రాక్షారామ, డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా. నా పేరు పితాని తారకేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి. ఈ శివరాత్రికి సుమారు 60 నుంచి 70 వేల మంది భక్తులు ఇచ్చేస్తారని చెప్పేసి ఒక అంచనాగా రావడం జరిగింది. ఆ అంచనాలకు అనుగుణంగా పోలీసు వారు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మేము దేవస్థానం తరపు నుంచి అందరికీ కూడా ఫ్రీగా దర్శనం అయ్యే విధంగా క్యూ లైన్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్ల వెంబడి సలువు పందిళ్ళు, అలాగే గ్రీన్ క్లాత్ కూడా ఏర్పాటు చేసాం. అలాగే క్యూ లైన్ వెంబడి ఉచిత ప్రసాదం, మంచినీరు, మజ్జిగ, పాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి సప్తగోదావరిని కూడా ప్రక్షాళన చేసి, రేవులని కూడా శుభ్రం చేసి, బ్లీచింగ్ అవి కూడా చేసి, ఒక స్త్రీలు స్నానం చేయడానికి, అలాగే బట్టలు మార్చుకోవడం కూడా టెంపరీ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా ఉచితాన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఇచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని తరించవలసింది కోరుతున్నాం. శ్రీమాత్రే నమ. వాగర్ధావ్యసంపత్తో వాగర్ధ ప్రతిపత్తిజే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. దక్షిణ కాశీ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి దేవస్థానం ద్రాక్షారామ. చండీహోమ పండిట్ ఇంద్రగంట రామారావు శర్మ భీమేశ్వరాలయం. ఈ భీమేశ్వర స్వామి దివ్యక్షేత్రం కాశీ తర్వాత కాశీ, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెంది పంచారామాలుగా అష్టాదశ మహాపీఠాల్లో 12వ పీఠంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో భక్తులకు కొంగు బంగారంగా మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వాళ్ళు అనుగ్రహించే భక్తులను కాపాడుతున్నాడు. ఈ భీమేశ్వర స్వామి దివ్యక్షేత్ర వీటిల్లో అమ్మవారిని కానీ స్వామివారిని దర్శనం చేసినా, పూజ చేసినా ఫలితం విశేషంగా ఉంటుందని చెబుతూ ఉంటారు. అటువంటి దివ్యక్షేత్రంలో ప్రాతకాలం 5 గంటలకి తీర్థబిందుతో ప్రారంభమైన స్వామివారి అర్చనా పూజా కార్యక్రమాలు రాత్రి 8 గంటల వరకు కూడా విశేషంగా భక్తుల యొక్క అసంఖ్యమైన భక్తుల యొక్క జనాదరణతో, సందోహంతో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇందులో ప్రత్యేకంగా ఆలయంలో జరిగే ప్రథమాభిషేక సేవ ఉదయకాలం 6 గంటలకి స్వామివారికి మూలవిరాటికి స్వచ్ఛమైన ఆవు పాలతోటి, గోశాల నుంచి వచ్చిన స్వదేశీ ఆవు పాలతోటి స్వామివారి విశేషంగా మూలవిరాటులకి అర్చక స్వాముల చేత, ఆలయ పండితుల చేత అభిషేకం, ప్రథమాభిషేకం భక్తజన సంతోషంతో విశేషంగా నిర్వహించబడుతుంది. అంతర్మందున గోశాల నుంచి వచ్చే పాలతో తోడింటిన ఆవు పెరుగు స్వామివారికి నివేదంగా సమర్పించి ఈ దధి సేవా కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. భక్తులు ఈ సేవల్లో పాల్గొనవచ్చు. అదేవిధంగా ప్రతిరోజు కూడా కలవు చండీ వినాయకు అన్నాడు. కలియుగంలో చండీ గణపతి మించిన ఆరాధన లేరు. ఈ దివ్యక్షేత్రంలో శక్తిపీఠంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతిరోజు కూడా ఆలయంలో దేవస్థానం పండితుల చేత విశేషమైన భక్తుల యొక్క సహకారాలతోటి భక్తుల యొక్క పాల్గొనే విధంగా, సామాన్య భక్తులు అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క నిత్య సామూహిక చండీ హోమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడి నుంచో దూర ప్రాంతాలు చూసే భక్తులంతా కూడా ఈ చండీ హోమంలో ఉదయకాలం పాల్గొని చండీ హోమం, రుద్రహోమం, నవగ్రహ హోమం చేయించి ఆ యొక్క గ్రహదోషాలు పోగొట్టుకుని కలియుగంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి చండీ అవతారాన్ని, అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇదే విధంగా ప్రతిరోజు కూడా ఆలయంలో ప్రథమాభిషేక సేవతో పాటు దధి సేవ, నిత్య సామూహిక చండీ హోమం ఆలయంలో ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వారాంతపు సేవలలో ప్రతి శుక్రవారం ఉదయం 10:30 గంటలకు రాహుకాల సమయంలో అమ్మవారి సన్నిధానంలో కుంకుమార్చన, రాహుకాల ఖడ్గమాల కుంకుమార్చన చెప్పి అమ్మవారికి భక్తుల పేరున భక్తులంతా కూడా కూర్చుని అమ్మవారి సన్నిధిలో ఈ ఉదయం 10:30 గంటల 12 గంటల సమయం వరకు శుక్రవారం నాడు రాహుకాల సమయంలో అమ్మవారికి ఖడ్గమార్చన సేవ
నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భక్తులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనవచ్చు. 10:30 గంటలకి కుంకుమార్చన ప్రారంభమై 12 గంటల వరకు కూడా విశేషంగా పూజ జరిగి అందరూ అమ్మవారికి మహామంగళహారతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పూజలో పాల్గొనడం వల్ల సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి, వ్యాపారాభివృద్ధి, విదేశీయాన ప్రాప్తి ఇత్యాది ఏ కోరికలు నెరవేరుతుంటాయి. అదేవిధంగా ప్రతి నెల కూడా మహాశివరాత్రి కూడా స్వామివారి విశేషంగా అభిషేకం, బిల్వార్చన ఇత్యాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ శక్తిపీఠంలో అమ్మవారిని దర్శించడం మాత్రమే విశేషమైన ఫలితం వచ్చి భక్తులు కోరికలు నెరవేర్చే శక్తిపీఠంగా అష్టాదశ మహాపీఠాల్లో 12వ పీఠంగా అమ్మవారి వీరాజుల దివ్యక్షేత్రం. ఈ భీమేశ్వర దివ్యక్షేత్రంలో మహాశివరాత్రి వైభవం చాలా విశేషంగా నిగడుతుంది. కైలాసంలో పార్వతీదేవిని పరమేశ్వరుడు ప్రార్థన చేసి పరమేశ్వరుడు కాశీ కంటే దివ్యక్షేత్రం ఏదైనా ఉండని భూతలం మీద ఏమిటయ్యా అంటే అదే దక్షారామ అని చెప్పడం జరిగింది చెబుతుంటారు. అటువంటి దివ్యక్షేత్రంలో మహాశివరాత్రి నాడు స్వామివారిని యొక్క దర్శనం చేసి పూజా కార్యక్రమాలు అభిషేకం చేయడం వల్ల బతుకుందకాలం భోగాన్ని, చనిపోయే ముందర మోక్షాన్ని ఇస్తాడని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ దివ్యక్షేత్రం త్రేతాయుగం నుంచి స్వామిని ఉండగా త్రేతాయుగంలో రాముల వారి దర్శనం చేశారు, ద్వాపరంలో అర్జునుడు కృష్ణుడు దర్శనం చేశారు, కృతయుగంలో సప్తఋషులు దర్శనం చేశారు, కలియుగంలో మానవులంతా దర్శనం చేస్తున్నారు. ఈ భీమేశ్వరుడికి దర్శనం చేసుకుని భక్తులంతా వారి యొక్క కోరికలు నెరవేర్చుకుని స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందుకోరుచున్నాం. మంగళం భీమనాథార్య మాణిక్యావల్లభాయతే దక్షవాటీ నివాసారి భీమనాథార్య మంగళం. నమః పార్వతీపతరే. హర హర మహాదేవ శంభో శంకర. శంకర్. ఓం నమ శివాభ్యాం నవవనాభ్యాం పరస్పశిష్టముందరాభ్యాం నగేంద్రకన్యాం ఉషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం ఇది మనసా పార్వతీ పరమేశ్వర జయత్వా. ఇది ద్రాక్షారామ గ్రామం అండి. ఇక్కడ స్వామివారు ద్రాక్షారామ గ్రామంలో వెలిసినది భీమేశ్వరంవారు, తర్వాత మాణిక్యాంవారు. ఈ యొక్క భీమేశ్వరంవారు పంచారామాల ఒకటి, త్రిలింగాల ఒకటి. త్రిలింగ అంటే శ్రీశైలము, శ్రీకాళేశ్వరము, ద్రాక్షారామ. ఈ మూఢమయంగా ఉన్నదే త్రిలింగ దేశము, తెలుగు దేశంగా మన వాడుక భాషలో వచ్చింది. పంచారామాల్లో అతి ప్రాముఖ్యతమైనది ద్రాక్షారామ. ఈ ద్రాక్షారామంలో విశేషం ఏంటంటే ఇక్కడ దక్షుడు యజ్ఞ స్థలము. దక్ష బోనారామ, దక్షారామ వాడకంలో ద్రాక్షారామ అయింది. ఇక్కడ అమ్మవారు అష్టాదశ పీఠాల్లో 18 శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారు అష్టాదశ పీఠాల్లో కాకుండా అంబికాత్రియాలు అంటే శ్రీశైలం భ్రమరాంబ, కాళహస్తి జ్ఞానపుసనాంబ, ద్రాక్షారామ మాణిక్యాంబ, ఈ మూడింటిని కలిపి అంబికాత్రియాలు అంటారు. ఈ స్వామివారు పంచారామాలు, త్రిలింగాలు ఉన్నారు. అమ్మవారు అష్టాదశ పీఠాలు, అంబికాత్రియాలు ఉన్నారు. అందువల్ల ఈ యొక్క క్షేత్రం ఒక విశేషం ఏంటంటే శివరాత్రి అనేది ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ యొక్క శివరాత్రి నాడు ఇక్కడ సప్త గోదావరి అనే పుష్కరిణి ఉంది. రాజమండ్రి గోదావరిని అంతర్వాదిగా సప్త మహర్షులు తీసుకువచ్చారు. దాన్ని నామధేయమే సప్త గోదావరి ఉంటుంది. ఆ పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారికి దర్శనం చేసుకుంటే సాక్షాత్ మనం కైలాసం వెళ్ళి ఆ పార్వతీ పరమేశ్వరం దర్శనం చేసుకుని ఎంత ఫలితం ఉందో ఆ ఫలితాన్ని ఈ యొక్క దక్షిణ కాశీలో మనం పొందుతాం. కాశీకి దక్షిణ ఉండడం వల్ల దక్షిణ కాశీగా, వ్యాసుల వారు ఇక్కడ స్థిరపడే వ్యాసకాశీగా ఈ క్షేత్రం ఎలా జరుగుతోంది. ఇక్కడ ఈ యొక్క మహాశివరాత్రి నాడు విశేషం ఏంటంటే ఆ కాశీలో మనం ఏం చేసినా మన పెద్దవాళ్ళకి వెళ్తుందండి. అంటే అక్కడ ఏ కార్యక్రమం చేసినా అక్కడ మనం స్వామివారికి విశేష సన్నిధిలో మనం ఇదైనా సరే ఆ స్వామివారు మోక్షం కలగజేస్తాడు. అదేవిధంగా ఈ స్వామిని సూర్యభగవానుడు అర్చన చేశాడు. అందువలన ఇది భోగలింగమైంది. భోగలింగం అంటే కాశ్యాన్ మరణాన్ ముక్తి. ద్రాక్షారం వచ్చి స్వామిని కళతో సహా చూస్తే ఇగమందు భోగం పరమందు మోక్షం. బతున్నతకాలాన్ని భోగభాగ్యాలు లేకుండా చనిపోయిన తర్వాత మోక్షాన్ని కలగజేస్తాడు. భోగాన్ని మోక్షాన్ని కలగజేసే చోటు ఏదైనా ఉందంటే అది ఈ యొక్క దక్షిణ కాశీ ద్రాక్షారామం మాత్రమే. ఈ యొక్క స్వామివారిని ఈ యొక్క శివరాత్రిలో మనం దర్శనం చేసుకుంటే ఆ కైలాసంలో ఉన్న ఆ స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తాము. మనకి బతుకున్నంత కాలాన్ని భోగాన్ని, చనిపోయిన మోక్షాన్ని కలగజేయడం కాకుండా సప్తజన్మ కృతమ పాపము అంటే 7 జన్మలు చేసిన పాపాన్ని పోగొట్టి ఈ యొక్క పుణ్యభాగాన్ని 7 జన్మ వరకు మనకి కలగజేస్తున్న స్వామి ఈ యొక్క ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి. హరి ఓం తచ్చు. ఓం నమ శివాయ. నా పేరు విశ్వప్రకాష్ అండి. ఇక్కడ వంశపారంపర్యం అచ్చుకున్నాను. ఓం నమ శివాయ. దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాదీత భూతేశ భీమనాథ నమోస్తుతే. ద్రాక్షారామ గ్రామంలో వేయించేసి ఉన్న మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా ఏర్పాట్లన్నీ జరిగినవి. ఇక్కడ పూర్వ సాంప్రదాయ ప్రకారంగా పూర్వాచార పద్ధతుల్లో ఎక్కడైనా కూడా జరుగుతున్నట్టుగా కాకుండా
స్వామివారికి లింగోద్భవ కాలంలో ఎక్కడైనా అభిషేకాలు జరగడం అనేది విశేషంగా జరుగుతున్నది. కానీ ఇక్కడ పూర్వాచారానికి అనుగుణంగా లింగోద్భవ కాలంలో స్వామివారికి మహానివేదన చేయడం అనేది ఆచారంగా సాంప్రదాయంగా వస్తున్నది. తదుపరి స్వామివారి దర్శనాన్ని భక్తులందరికీ కూడా సుమారు 1 గంట వరకు కూడా అందరికీ దర్శనం జరిగేలా ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. శివరాత్రి సందర్భంగా ద్రాక్షారామంలో గడుపుదాము, జాగారం అంతా చేద్దాం ఇక్కడ. ఎందుకంటే ఇది దక్షిణ కాశీగా పేరు పొందింది. వ్యాస భగవానుడు కూడా ఇక్కడ వచ్చి భీమేశ్వర స్వామిని ఎంతో సేవించి భుక్తిని భోగాన్ని ముక్తిని రెండూ ఇచ్చే స్వామి భీమేశ్వర స్వామి. ఈ అనుభూతి మొదటిసారి నేను వచ్చాను. నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ వైబ్రేషన్స్ అంతా చాలా ఆస్వాదిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎప్పుడూ ఇలాంటి పునర్దర్శనాలు జరగాలని కూడా కోరుకుంటున్నాను. అందరూ తప్పక దర్శించవలసిన క్షేత్రం భీమేశ్వర స్వామిది. పరమ దయా కరుణ చూపించే స్వామి ఈయన. ఎన్నో ఏళ్లుగా నేను రావాలని ప్రయత్నిస్తున్నా, ఈసారి కుదిరింది. అంత స్వామి దయా కరుణ. నమస్తే. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.